వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు మీకు నేను చికెన్ క్రంచ్ బాల్స్ చేయడం చూపిపోతాను. చికెన్ క్రంచ్ బాల్స్ చేయడానికి కావాల్సిన పదార్థం ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 100 grams చికెన్ అని నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. దీన్ని ఒక చిన్న ముక్క బటర్ తీసుకున్నాను నేను. మీరు బటర్ ఎక్కువ ఉంటే మీరు లూజ్ ఉంటే అట్లా వేసుకొచ్చి మీ పాకెట్ ఉంది కాబట్టి నేను తీసుకుంటాను. ఇది ఒక చిన్న ఆనియన్ అండి. ఒక ఆనియన్, ఒక చిన్న గ్లాసులో నేను పాలు తీసుకున్నాను, కొత్తిమీర. సో ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. నేను తర్వాత ఎలా చూపిస్తాను మీకు. నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఈ బటర్ దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆయిల్ పోయట్లేదు దీనికి, ఓన్లీ బటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ బటర్ మంచి కరగాలండి. సో నేను ఆనియన్ కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలండి, కొంచెం వేగాలి. ఇదైందండి. ఇంత బ్రౌన్ వస్తూ సరిపోతాయి. అప్పుడే నేను చూపించలేదు, నేను దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో 1 స్పూన్ నేను మైదా యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు 1 స్పూన్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయిందండి. ఇప్పుడు మైదా వేసి కాసేపు అయింది. నేను ఇప్పుడు దీన్ని పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు గట్టిగా వచ్చిందండి. అయితే పాలు అయిన స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది అయిపోయిందండి. ఇది అయింది. అయిన తర్వాత దీన్ని ఇది అయిపోయిందండి. ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు ఆరిపోయిందండి. ఇది కొంచెం చిన్న చిన్న బాల్గా చేసుకుంటాను దీన్ని నేను. చిన్న బాల్స్ ఇలా చేసుకొని ఎగ్ ఆల్రెడీ నేను కొట్టి పెట్టుకుని ఎగ్లో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇలా అన్ని వేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్ డిప్ చేసుకుంటున్నాను. ఎగ్లో డిప్ చేసుకుని మళ్ళీ నేను బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. ఆయిల్ వేడి అయిపోయిందండి. నేను ఆయిల్ డిప్ చేసుకుంటాను ఇప్పుడు. ఆయిల్ సిమ్లో పెట్టుకోండి. ఆల్రెడీ దీనిలో బటర్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ పొంగుతాయి. మీరు కొంచెం సిమ్లో పెట్టి వేగించుకోండి. నేను సిమ్లో పెట్టుకోనండి, ఎందుకంటే దీనిలో ఆల్రెడీ బటర్ ఉంది కాబట్టి పొంగుతున్నాయి. నేను సిమ్లో వేగించుకున్నాను. అన్ని అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయినా మీకు చూపిస్తాను నేను. సో క్రంచీ చికెన్ బాల్స్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా చూడండి, చాలా క్రిస్పీగా ఉంది. మీకు చాలా క్రిస్పీగా ఉంది. సౌండ్ ఎలా వస్తాయి చూడండి. సో మీరు కూడా ఇలాగే చేసి చూసి చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఇలాగే చేసి చూసి ఎలా ఉందని, నాకు టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.